ప్రేమలో అతిపెద్ద గొప్పతనం ఏంటి అంటే ఎప్పటికీ సొంతమవ్వలేని వ్యక్తిని ప్రేమించడం. తీరం తాకని కెరటం. విశాఖపట్నం సముద్రతీరం, ఆర్కే బీచ్. సాయంత్రం 6 గంటలు. సూర్యుడు సముద్రం ఒడిలో నిద్రిస్తున్న సమయం. అలలు తీరాన్ని తాకి వెనక్కి వెళుతున్నాయి. ఆ అలల శబ్దాన్ని వింటూ ఒక సిమెంట్ బెంచ్ మీద ఒంటరిగా కూర్చుని ఉన్నాడు రిషి. అతని చేతిలో ఒక పాత డైరీ, పెన్ను ఉన్నాయి. రిషి ఒక ట్రావెల్ రైటర్. ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రదేశాలు చూశాడు. కాని అతని మనసులో మాత్రం ఏదో తెలియని శూన్యం. ప్రేమమీద నమ్మకం పోయిన మనిషి అతను. ప్రేమ అనేది ఒక మాయ, అది మనుషుల్ని బలహీనపరుస్తుంది అని గట్టిగా నమ్మే వ్యక్తి. అతను డైరీలో ఇలా రాసుకున్నాడు: సముద్రానికి అలలు ఎంత దగ్గరో, తీరానికి అలలు అంతే దూరం. కొన్ని బంధాలు కూడా అంతే. చూడ్డానికి దగ్గరగా అనిపిస్తాయి, కాని ఎప్పటికీ కలవలేవు. అతని కళ్లలో ఏదో తెలియని వెలితి. గతం తాలూకు నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపుదయం అరకు ప్రయాణం ఉంది. మనస్సును ప్రశాంతపరుచుకోవడానికి ఈ ప్రయాణం అతనికి అవసరం. మరుసటి రోజు ఉదయం విశాఖపట్నం రైల్వే స్టేషన్. కిటికీ పక్క సీట్లో కూర్చున్నాడు రిషి. రైలు నెమ్మదిగా కదిలింది. సొరంగాల గుండా పచ్చని కొండల మధ్య రైలు ప్రయాణం మొదలైంది. అప్పుడే అతని ఎదురు సీటులో ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. ఆమె పేరు వర్ష. సాధారణమైన చుడీదార్, కళ్లకు కాటుక, చేతిలో ఒక నవల. ఆమె కిటికీలోంచి ప్రకృతిని చూస్తూ మైమరిచిపోతోంది. ఆమె ముఖంలో ఒక వింతైన ప్రశాంతత ఉంది. అది రిషీని ఆకర్షించింది. ఆమె మౌనం కూడా ఒక సంగీతంలా అనిపించింది అతనికి. గాలికెగురుతున్న ఆమె జుట్టును సరిచేసుకుంటూ ఆమె చదువుతున్న పుస్తకంలో లీనమైపోయింది. ఆ దృశ్యం రిషీని కదలనివ్వలేదు. ప్రపంచాన్ని కెమెరాలో బంధించే రిషి ఆ క్షణం ఆమెను తన కళ్లతో బంధించాలనుకున్నాడు. రైలు బొర్రా గుహల స్టేషన్ దగ్గర ఆగింది. కాఫీ వాసన రైలు బోగి అంతా నిండింది. కాఫీ అనడిగాడు రిషి, 2 కప్పులు చేతిలో పట్టుకుని. వర్ష తల తిప్పి చూసింది. అపరిచితుడైన అతని కళ్లలో నిజాయితీ కనిపించింది. చిరునవ్వుతో కాఫీ తీసుకుంది. థాంక్స్ అంది మృదువుగా. పుస్తకం పేరు అడిగాడు రిషి. చివరకు మిగిలేది అని సమాధానమిచ్చింది వర్ష. ఆ ఒక్క మాటతో వారి మధ్య మౌనం చెదిరిపోయింది. ఇద్దరికీ సాహిత్యమంటే ఇష్టమని తెలిసింది. ఇద్దరికీ ఇళయరాజా పాటలంటే ప్రాణమని అర్థమైంది. అరకు చేరేలోపు వారు అపరిచితులు అన్న విషయం మర్చిపోయి ఎప్పట్నుంచో తెలిసిన స్నేహితుల్లా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రిషి మొదలిసారి ప్రేమమీద తనకున్న అపనమ్మకాన్ని మరిచిపోయి నవ్వాడు. అరకు స్టేషన్లో దిగారు. విధి ఆడిన వింత నాటకంలా ఇద్దరూ అనుకోకుండా ఒకే గెస్ట్ హౌస్లో గదులు బుక్ చేసుకున్నారు. సాయంత్రం గెస్ట్ హౌస్ బయట ఉన్న లాన్లో చలిమంట, క్యాంప్ ఫైర్ దగ్గర మళ్లీ కలిశారు. చుట్టూ దట్టమైన పొగమంచు. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది కదా అంది వర్ష ఆకాశం వైపు చూస్తూ. అవును, కాని ఇప్పుడే మరింత అందంగా మారింది అన్నాడు రిషి పరోక్షంగా ఆమెనుద్దేశించి. వర్ష నవ్వింది. ఆ నవ్వులో ఏదో ఆకర్షణ. ఆ చల్లని గాలిలో, ఆ వెచ్చని సంభాషణలో వారి స్నేహం మరింత బలపడింది. ప్రకృతి సాక్షిగా 2 మనసులు దగ్గరవుతున్నాయి. వర్షకి రిషి మాటల్లో ఒక భరోసా దొరికితే, రిషికి వర్ష సాన్నిధ్యంలో ఒక కొత్త ప్రపంచం కనిపించింది. 3 రోజులు గడిచాయి. కలిసి కాఫీ తోటల్లో తిరిగారు. చాపరాయి దగ్గర నీళ్లలో ఆడుకున్నారు. రిషికి అర్థమైంది, తను వర్షని ప్రేమిస్తున్నాడు. ఇది ఆకర్షణ కాదు, ఆరాధన. కాని ఏదో చెప్పాలని ప్రయత్నించిన ప్రతిసారీ వర్ష కళ్లల్లో అప్పుడప్పుడు కదిలే ఒక విషాదఛాయ అతన్ని ఆపేది. ఆమె నవ్వు వెనక ఏదో దాస్తున్నట్లు, ఏదో బరువు మోస్తున్నట్లు రిషి గ్రహించాడు. వర్ష, నీ కళ్లల్లో సంతోషం ఉంది, కాని లోతుల్లో ఎక్కడో భయం కూడా ఉంది. ఎందుకు అని అడగాలనుకున్నాడు. కాని అడిగితే ఈ అందమైన స్నేహం ఎక్కడ చెడిపోతుందో అని భయపడి ఆగిపోయాడు. ఒకరోజు సాయంత్రం గెస్ట్ హౌస్ బాల్కనీలో కూర్చుని ఉండగా వర్ష తన గురించి చెప్పడం మొదలుపెట్టింది. మా నాన్న ఒక సాధారణ గుమస్థా రిషి. ఆయన చేసిన అప్పులే మా కుటుంబానికి పెద్ద బరువు. మా చెల్లి పెళ్లి చెయ్యాలి, తమ్ముణ్ణి చదివించాలి, ఇవన్నీ నా బాధ్యతలు అని చెప్పింది. ఆమె గొంతులో గంభీరత ఉంది. నాకంటూ కొన్ని కోరికలు ఉండేవి రిషి, కాని బాధ్యతలు భుజాన పడ్డాక కోరికలు బరువుగా మారతాయి. అందుకే నా సంతోషాన్ని నా కుటుంబ సంతోషంలో వెతుక్కుంటున్నాను అని చెప్పింది కన్నీళ్లు ఆపుకుంటూ. రిషి మౌనంగా విన్నాడు. ఆమె మీద గౌరవం మరింత పెరిగింది. మరుసటి రోజు ఉదయం వర్ష చేతికి ఉన్న ఒక పాత ఉంగరం రిషి దృష్టిని ఆకర్షించింది. ఇన్ని రోజులు దాన్ని గమనించలేదు. ఆ ఉంగరం అనడిగాడు రిషి కుతూహలంగా. వర్ష తన చేతిని చూసుకుని చిన్నగా నవ్వింది.
ఇది మా మేనబావ తొడిగింది. చిన్నప్పుడే మా నాన్న మామయ్య మాటిచ్చుకున్నారు. ఇప్పుడు మాకున్న అప్పులు తీరాలన్నా, మా చెల్లి పెళ్లి జరగాలన్నా నేను మా బావను పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం. వచ్చే నెలలో పెళ్లి అని చాలా మామూలుగా చెప్పేసింది. ఆ మాట వినగానే రిషీ ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్లనిపించింది. కాళ్ల కింద భూమి కంపించినట్లనిపించింది. రిషీ తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. వర్షమాటలు అతని చెవుల్లో మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో పెళ్లి. అతని గుండె పగిలిపోయింది. తన జీవితంలో వెలుగు వచ్చిందని సంబరపడేలోపే అది శాశ్వతంగా ఆరిపోబోతోందని తెలిస్తే అతని మనసు ఘోషించింది. ఎందుకు వర్ష, మనసు ఒకరిది, మనువాడేది మరొకరా అని అరవాలనిపించింది. కాని ఆ పరిస్థితిలో వర్షకి వేరే దారిలేదని కూడా అతనికి తెలుసు. ఆమె తన కుటుంబం కోసం బలవుతోంది. రిషికి ఆ క్షణం అర్థమైంది. వర్ష ఎప్పటికీ తన సొంతం కాలేదు. కాని ఆమెపై పెంచుకున్న ప్రేమను చంపుకోలేక విపరీతంగా మదినపడ్డాడు. ఆ రాత్రంతా ఆలోచించాడు రిషి. నేనిప్పుడు నా ప్రేమను బయటపెడితే ఏమవుతుంది? వర్ష మరింత బాధపడుతుంది. ఆమె ధర్మం నా ప్రేమ మధ్య నలిగిపోతుంది. అది ఆమెకు నరకమవుతుంది అని గ్రహించాడు. నిజమైన ప్రేమ అంటే ఎదుటివారిని పొందడం కాదు, వారిని సంతోషంగా ఉంచడం. ఉదయం లేచేసరికి రిషి ఒక నిర్ణయానికి వచ్చాడు. తన కన్నీళ్లను, బాధను గుండె లోతుల్లో పాతిపెట్టాడు. ముఖంపై చిరునవ్వు పులుముకున్నాడు. వర్షకి తన ప్రేమ విషయం అస్సలు తెలియకూడదు. ఆమెకొక మంచి స్నేహితురాల్లా చివరి వరకు తోడుండాలని నిర్ణయించుకున్నాడు. మిగిలిన 2 రోజులు రిషి ప్రవర్తనలో మార్పు రానివ్వలేదు. కాని అతని ప్రేమ మౌన సాక్షిగా మారింది. వర్షకి ఇష్టమైన స్ట్రాబెర్రీ ఐస్ క్రీం తనే వెళ్లి తెచ్చాడు. ఆమెకు నడిచి కాళ్లు నొప్పులు పుడితే వెంటనే ఆటో పిలిచాడు. ఆమె ఫోటోలను ఎంతో అందంగా తీసి ఆమెకు గిఫ్ట్గా ఇచ్చాడు. వర్ష ఏమనుకుందంటే రిషి చాలా మంచి స్నేహితుడు అని. కాని రిషి ప్రతి చిన్న పనిలోనూ తన ప్రాణాన్ని పెట్టాడు. ఆమె నవ్వుతూ ఉంటే ఆ నవ్వుని చూసి మురిసిపోయాడు. నీ నవ్వు చాలు వర్ష, నా జీవితాంతం బ్రతికేయడానికి అని మనసులో అనుకున్నాడు. అతని ప్రేమ ఆమెకు తెలియదు. కాని ఆ ప్రేమలో ఉన్న స్వచ్ఛత ఆ అరకు కొండలకు, ఆ మేఘాలకు తెలుసు. అరకు నుంచి తిరువు ప్రయాణం. రైలు చక్రాల చప్పుడు తప్ప ఇద్దరి మధ్య మాటల్లేవు. కాని వర్ష మనసులో మాత్రం పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇన్ని రోజులు రిషి చూపించిన శ్రద్ధ, ఆప్యాయత ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు తన కాబోయే భర్త నుండి ఫోనొచ్చింది. షాపింగ్ పూర్తయిందా, ఖర్చెంతయింది అన్న ప్రశ్నలే తప్ప నువ్వు ఎలా ఉన్నావు అన్న పలకరింపు లేదు. ఆ క్షణం ఆమెకు రిషి గుర్తొచ్చాడు. తనకు చిన్న దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోయే రిషి మనసెక్కడా, కేవలం బాధ్యతగా మాత్రమే చూసే తన బావెక్కడా? ఆమెకర్థమైంది. తన జీవితంలో భర్త దొరకొచ్చు, కాని రిషిలా అర్థం చేసుకునే ఆత్మీయత ఎప్పటికీ దొరకదని. ఆ నిజం ఆమె గుండెను పిండేసింది. విశాఖపట్నం చేరుకున్నారు. స్టేషన్ బయట ఆటో కోసం నిలబడ్డారు. వీడ్కోలు చెప్పాల్సిన సమయం. వర్ష రిషి కళ్లలోకి సూటిగా చూసి కన్నీళ్లతో అడిగింది. అసలు నువ్వు నా జీవితంలోకి ఎందుకొచ్చావు రిషి? నాకు అలవాటుపడిన ఈ రాజీపడే జీవితంలో ఆనందం అంటే ఏంటో చూపించి ఇప్పుడెందుకు వెళ్ళిపోతున్నావు? ఆ ప్రశ్నలో ఉన్న ఆవేదన రిషికి అర్థమైంది. నేను వెళ్లట్లేదు వర్ష, నీకోసం ఇక్కడే ఉండిపోతాను అని చెప్పాలనుంది. కాని చెప్తే ఆమె కర్తవ్యం దెబ్బతింటుంది. అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనమే వారిద్దరి మధ్య ఉన్న అలుముకున్న సమాధానం. 2 వారాల తర్వాత రిషి ఇంటి తలుపు ఎవరో తట్టారు. ఎదురుగా వర్ష, చేతిలో పెళ్లిపత్రిక. నా పెళ్లి డేట్ ఫిక్స్ అయింది రిషి, నువ్వు తప్పకుండా రావాలి అంటూ పత్రిక అందించింది. రిషి ఆ పత్రికను తీసుకుంటున్నప్పుడు అతని చేతులు వణికిపోయాయి. ఆ కాగితం బరువు కొండంతనిపించింది. పైన వర్ష వెడ్స్ అని వరొకరు పేరు చూస్తుంటే అక్షరాలు మసకబారిపోయాయి. తప్పకుండా వస్తాను అని నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. కాని ఆ నవ్వులో ఎంత బాధందో వర్షకి అర్థమైంది. ఆమె వెళ్ళిపోయాక రిషి ఆ పత్రికను గుండెలకు హత్తుకుని చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. పెళ్లికి 2 రోజుల ముందు వర్ష రిషికి ఫోన్ చేసింది. మనం ఒక్కసారి కలవాలి ప్లీజ్ అని అడిగింది. ఇద్దరూ మళ్లీ ఆ ఆర్కే బీచ్లో కలుసుకున్నారు. సూర్యాస్తమయం అవుతోంది. చెప్పులు చేతిలో పట్టుకుని ఇసుకలో నడుస్తున్నారు. రేపటి గురించి మాట్లాడుకుంటే బాధ తప్ప ఏమీ మిగలదు అని తెలిసి ఇద్దరూ అరకులో గడిపిన ఆ కొన్ని రోజుల జ్ఞాపకాలను మాత్రమే మాట్లాడుకున్నారు. ఆ కాఫీ తోటలు, ఆ చలిమంట, నీ జోకులు అంటూ వర్ష నవ్వుతుంటే ఆ నవ్వుని కళ్లతో ఫోటో తీసుకున్నాడు రిషి. ఇది చివరిసారి అని ఇద్దరికీ తెలుసు. అందుకే ప్రతీ క్షణాన్ని పదిలపరుచుకుంటున్నారు. సముద్రం హోరు పెరుగుతోంది. చీకటి పడుతోంది. వర్ష రిషివైపు చూసింది. ఆమె కళ్లలో ఒక ఆర్తి. నన్నిక్కడ్నించి ఎక్కడికైనా తీసుకుపోతావా రిషి? ఈ బాధ్యతలు, ఈ పెళ్లి,
ఏవీ వద్దు, నీతో వచ్చేస్తాను అని అడగాలని గొంతు వరకు వచ్చింది. రిషి మనసులో కూడా, వర్ష, ఈ ప్రపంచాన్ని వదిలేసిరా, మనం కొత్త లోకం సృష్టించుకుందాం అని అడగాలనుంది. కాని మధ్యలో బాధ్యత అనే అదృశ్య గోడ, తండ్రి పరువు, చెల్లెలి భవిష్యత్తు వర్షను ఆపేశాయి. ఆమె కన్నీటిని చూసి చలించిపోకూడదని రిషి తనను తాను ఆపుకున్నాడు. ఆ అడగని ప్రశ్నకి సమాధానం నిశ్శబ్దమే అయ్యింది. వెళ్లే సమయం ఆసన్నమైంది. వర్ష కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. నన్ను మరిచిపోతావా రిషి అని అడిగింది. రిషి ఆమె కన్నీళ్లను తొడవకుండా ఆమె కళ్లలోకి చూస్తూ అన్నాడు, ప్రేమించడం అంటే పొందడం మాత్రమే కాదు వర్ష. నువ్వు ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉండాలని కోరుకోవడం కూడా ప్రేమే. నీ సంతోషమే నా ప్రేమకి గెలుపు. ఈ మాట వర్ష గుండె లోతుల్లో ముద్రించుకుపోయింది. ప్రేమికుడు అనే బంధం కంటే రిషి ఒక ఉన్నతమైన స్థానంలో నిలిచిపోయాడు. పెళ్లిరోజు కళ్యాణమండపం అంతా సద్దడి, సన్నాయి మేళం మోగుతోంది. రిషి మండపం లోపలికి వెళ్లలేదు. గేటు బయట ఒక చెట్టు నీడలో నిలబడ్డాడు. దూరంనుంచి వర్షను పెళ్లికూతురుగా చూశాడు. పట్టుచీరలో, ఆభరణాలతో ఆమె దేవతలా ఉంది. కాని ఆమె కళ్ళు మాత్రం జనంలో ఎవరికోసమో వెదుకుతున్నాయి. అవి తనకోసమే అని రిషికి తెలుసు. కనిపిస్తే ఆమె బలహీనపడుతుంది. అందుకే కనిపించకుండా మనసులోనే సుఖీభవ అని దీవించి కన్నీళ్లు తుడుచుకుని వెనుతిరిగాడు. ఆ అడుగులు అతన్ని వర్షనుంచి శాశ్వతంగా దూరం చేశాయి. రిషి ఆ ఊరు వదిలేశాడు. విశాఖపట్నం జ్ఞాపకాలు తన్ని వెంటాడుతుంటే దేశాలు పట్టుకుని తిరిగాడు. హిమాలయాలు, కేరళ, యూరప్, ఎక్కడికి వెళ్లినా అతని డైరీలో వర్షా పేరు మారుమోగుతూనే ఉంది. అతను ఒక గొప్ప రచయితగా మారాడు. అతని నవలల్లోని నాయికలందరిలోనూ వర్ష ఛాయలుండేవి. ప్రతి కథలోనూ ప్రేమ గెలుస్తుంది. కాని నిజ జీవితంలో తను ఓడిపోయాడు. సంవత్సరాలు గడుస్తున్నా ఒక్కసారి కూడా వర్షకి ఫోన్ చేయలేదు. ఆమె తన కొత్త జీవితంలో ఇబ్బంది పడకూడదన్నదే అతని తపన. 10 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు రిషి ప్రముఖ రచయిత. ఒకరోజు అతని పబ్లిషర్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అది వర్ష రాసింది. ప్రియమైన రిషీకి, నీ పుస్తకాలు చదువుతూనే ఉన్నాను. అందులో ప్రతి పేజీలో నన్ను నేను చూసుకుంటున్నాను. నేను నా బాధ్యతల్లో, సంసారంలో సంతోషంగానే ఉన్నాను. పిల్లలు, భర్త, జీవితం బావుంది. కాని ఈ ఉత్తరంలో చివరి లైన్ రిషి గుండెను తాకింది. నా శరీరం ఇక్కడ ఈ నలుగురి మధ్య తిరుగుతున్నా నా ఆత్మ మాత్రం అంకా ఆ అరకులోయలోనే, ఆ చలిమంట దగ్గరే ఉండిపోయింది రిషి. నా జీవితంలో నేను పొందిన ఏకైక షరతులు లేని ప్రేమ నీదే రిషి. రిషి మళ్లీ అదే విశాఖపట్నం సముద్ర తీరానికి వచ్చాడు. చేతిలో వర్ష రాసిన ఉత్తరం. 10 ఏళ్ల క్రితం ఎక్కడైతే కూర్చున్నాడో అదే బెంచి మీద కూర్చున్నాడు. సముద్రపు అలలు ఎప్పటిలాగే తీరాన్ని తాకి వెనక్కి వెళుతున్నాయి. రిషి ఆ ఉత్తరాన్ని గుండెకు హత్తుకుని ఆకాశం వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. అతని కళ్లలో ఇప్పుడు బాధలేదు, ఒక రకమైన తృప్తి ఉంది. అతను అతని డైరీలో ఇలా ముగించాడు. అవును, ప్రేమికుడిగా నేను ఊడిపోయుండొచ్చు. ఆమె చేయి పట్టుకుని 7 అడుగులు నడవలేకపోయుండొచ్చు. కాని ప్రేమను పూర్తిగా అర్థం చేసుకున్నవాడిగా నేను గెలిచాను. ప్రేమకు గమ్యం పెళ్లి మాత్రమే కాదు, జ్ఞాపకం కూడా. ఎప్పటికీ సొంతం అవ్వలేని వ్యక్తిని ప్రేమించడంలో ఉన్న అతిపెద్ద గొప్పతనం ఇదే. ఆ ప్రేమ ఎప్పటికీ ముగిసిపోదు. అది అనంతం, అజరామరం.